డిస్కషన్లోకి వెళ్దాం. దానికంటే ముందు గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాం. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. దాంతోపాటుగా టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా దాంతోపాటుగా శ్రీధర్ రెడ్డి మరి కాసేపట్లో బీజేపీ నేత జాయిన్ కాబోతున్నారు. డిస్కషన్లోకి వెళ్దాం. మనం ప్రధానంగా కనిపిస్తున్న వార్త ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇటీవలి కాలంలో తీవ్రమైన ఇష్యూస్ తోటి మనకు వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేసి అనేక వివాదాల్లో ఆయన అధికార పార్టీ నన్ను వేధిస్తుందంటూ అనేక సందర్భాల్లో ఆరోపణలు చేసిన వ్యక్తి ఇవాళ అధికార పార్టీలో చేరబోతున్నారు అన్న వార్త కనిపిస్తోంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం మల్లన్న సాగర్కి లైన్ క్లియర్ అయింది. మల్లన్న సాగర్ పనులు మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి అన్న వార్త కనిపిస్తుంది. ఈ రెండు వార్తల్ని ఎట్లా చూడాలి? మనం ప్రధానంగా అద్దంకి దయాకర్ గారితో స్టార్ట్ చేస్తే, దయాకర్ గారు ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? ఇది కూడా ఒక వేధింపే. అంటే నాకు తెలిసి పోతుండ దాదాపు అన్ని వాళ్ళ అబ్బాయి కన్ఫర్మ్ చేశాడంట అందరికి. ఒకవేళ పోతే ఇది కూడా ఒక వేధింపే అవుతుంది. కానీ పోరాడే తత్వం ఉన్నోడే కానీ ఎందుకు సరెండర్ అయ్యింది అని దగ్గర నాకైతే అంటే నాకు మురళీ ముదిరాజ్ ఆత్మహత్య కేసులో నా కో జైలర్ కాదు, ఇద్దరం ఖైదీలమే దాంట్లో. అయితే చాలా మొదటి నుంచి కూడా అంటే నర్సారెడ్డి గారి నుంచి కూడా పోరాడిండు, అప్పుడు కూడా ఓడిపోయిండు. తర్వాత ఫస్ట్ టైం అంటే ఇక శత్రుశేషం ఎందుకు ఈయనను కూడా గుంజేసుకుంటూ పోద్దని చెప్పి అనుకున్నాడో, లేకపోతే నేను ఇంట్రెస్టింగ్ వార్త చూసిన ఏంటంటే పక్కనే మల్లన్న సాగర్ పనులు స్టార్ట్ కాబోతున్నాయి. అయిపోయింది, జస్ట్ మిగిలింది 100 ఎకరాలు మాత్రమే మిగిలింది అంటారు. దానికి లింక్ ఉంటే ఉండొచ్చు. కానీ ఏదైనా సరే ప్రతాప్ రెడ్డి గారు పోతుండ్రు, పోతుండ్రు, అవి పోతుండ్రు అంటే ఎమ్మెల్యేలు పోతుండ్రు అని కూడా ప్రచారం జరిగింది. సరే పోయినా సమస్య కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకో వేరే పార్టీ ఏ పార్టీ నాయకులైనా ఇంకా టీఆర్ఎస్ కావాల్సి వస్తుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. దాదాపు 88 గెలిచిండ్రు కదా ఇప్పుడు వాళ్ళు. 88 ఇద్దరు ఇండిపెండెంట్ కూడా వస్తారు. 90 అయిపోయింది, రీచ్ అయిపోయింది. అంటే కాదు టెక్నికల్ సమస్య ఉంటుంది కానీ జాయిన్ చేసుకుంటారు అనుకో, అది వేరే విషయం. ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత పెద్ద థంపింగ్ మెజార్టీ కదా అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్. అయినా సరే వీళ్ళు నాయకులను ఇంకా వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేకనా లేకపోతే పరాయి నాయకులు ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది అనుకోనా అనేది అర్థం కావట్లేదు. కానీ ఇంకా లీడర్షిప్ కొరత ఉందా టీఆర్ఎస్కు ఏమో మరి అది అనిపిస్తుంది. ఓకే రైట్, ఒకసారి భానుప్రసాద్ గారి అభిప్రాయం తీసుకుందాం. భానుప్రసాద్ గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని అంతా మీరు? ఒక పార్టీ బలహీనం అయిపోతుంది అనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆటోమేటిక్గా వేరే ప్రత్యామ్నాయం చూసుకోవడం అనేది సహజం. ఓకే, సో బలహీనమైపోయి ప్రజల్లో పలచనైపోయినటువంటి పార్టీలో ఉండాలని ఎవరు అనుకోరు. ఓకే, ఏ పార్టీ అయినా భాగంగా చాలా మంది మా పార్టీని ఏ పార్టీ అయినా మొన్నటిదానిక రైట్ రైట్ మీరు కానీ ఏమన్నారు? ఏ పార్టీ అయినా మొన్నటిదానిక అదే చెప్తున్నా. మీరు కంపెనీ మీరు కానివ్వండి, నేను అదే చెప్తున్నా కదా అంటున్నా. ఉన్నప్పుడు ఈ విధంగా లేదు కదా. టీడీపీ కాదు, మీరు కాదు, భానుప్రసాద్ గారు మీరు కాదు, ప్రతాప్ రెడ్డి గారు. ఓకే మీరు కంటిన్యూ చేయండి భానుప్రసాద్ గారు. అంతకుముందు ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు కేసీఆర్ గారి మీద? మీ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఓకే, కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పోతారని చెప్తారు. ఒక నిమిషం ఆయన ఒపీనియన్ చెప్పనివ్వండి. భానుప్రసాద్ గారు మీరు కంటిన్యూ చేయండి. అనేటువంటిది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎందుకు పార్టీ మారాలంటున్నారు అనేటువంటి దాని మీద చెప్తున్నాను నేను. ఓకే, నేను ఏ ఒక్క వ్యక్తి గురించి చెప్పలేదు, మీరు అనుకుంటున్నారు నేను ఎవరి గురించి చెప్తున్నాను. నేను పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు అనేటువంటి దాని విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ చాలా బలహీనమైపోయినటువంటిది ఉన్నది. ఆ పార్టీ కేవలం ఏసీ రూముల్లో కూర్చుని రాజకీయం చేసేటువంటి వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో మిగిలిపోయారు అనేటువంటిది. పార్క్ హయాత్లో కూర్చునో లేకపోతే గోల్కొండ రిసార్ట్లో కూర్చుని రాజకీయం చేసే వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో మిగిలిపోయారని భావన ఈరోజు సామాన్య కార్యకర్తల్లో, నాయకుల్లో ఉంది. కాబట్టి ఈ పార్టీలో మనం ఇవ్వలేమనేటువంటి ఉద్దేశంతో మా పార్టీ వైపు ఎంతోమంది చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక సిఎల్పి నాయకుడిని ఎన్నుకోవాలంటే కూడా ఆలోచించాల్సి వస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యలో సఖ్యత లేదు అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నట్టు.
ఆ రకమైనటువంటి భావన ఉంది కాబట్టి కింద ఉన్నటువంటి నాయకులకి ఇతర నాయకులకి ఒక నమ్మకం కలగట్లేదు పార్టీ మీద. అప్పుడు వేరే పార్టీలో వైపు చూస్తారు. మేము ఎవరిని కూడా మేమంతటా మేముగా పోయి ఎవరిని అడగట్లేదు. రోజు అనేక పార్టీల నుంచి మా పార్టీలో చేరడానికి విస్తృతంగా మాకు వస్తున్నటువంటిది, దాంట్లో నుంచి సెలెక్టెడ్గా మేము జాయిన్ చేసుకుంటున్నాం. ఓకే, కానీ భానుప్రసాద్ గారు నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆయన వస్తా అంటే కూడా మేము తీసుకోమని చెప్పేది చెప్పినట్టున్నారు కదా. నేను ఇప్పుడు కూడా చెప్పాను మీకు, నేను ఎవరి గురించి వ్యక్తుల గురించి మాట్లాడలేదు. నేను అనేకమైనటువంటి వ్యక్తులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు, దాంట్లో నుంచి సెలెక్టెడ్గా మేము తీసుకుంటున్నాం అనేటువంటి విషయం చెప్పాను. ఓకే రైట్, ప్రతాప్ రెడ్డి గారి గురించి కాదు. ఓకే, మీ జనరలైజ్ చేసి చెప్పారు. మనం శ్రీధర్ రెడ్డి గారితో తీసుకుంటే, శ్రీధర్ రెడ్డి గారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిన్న మొన్నటి దాకా నన్ను అధికార పార్టీ వేధిస్తుందని చెప్పి చెప్పుకున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇవాళ గులాబీ కండువా కప్పుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినాయి. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అన్ఫార్చునేట్ ఏంటంటే పార్టీలు దునకడానికి కూడా చర్చలు ఎందుకు చేయాలని నాకు అర్థం కాదు. ఓకే, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటుంది, టీడీపీలో ఉంటుంది, లేకపోతే ఇంకో పార్టీలో ఉంటుంది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే పెనుదుమారమే ఉన్నది. దాని గురించి మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు, మమ్మల్తో ఎందుకు మాట్లాడిస్తున్నారు? లెట్స్ హ్యావ్ సమ్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్, డోంట్ టేక్ మీ అదర్వైజ్. ఒంటేరు ప్రతాప్ ఒక పెద్ద ఎత్తున ప్రజాబాహుల్యంలో ఉండి, తర్వాత వాళ్ళ వెనుక పార్టీ ఉండి, దాంట్లో ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు ఉండి, ఆయన పోతే ఇంకో ఈ పార్టీ కూలిపోతుందో అట్లా వస్తుందో, అటువంటి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో దునకడం ఏమన్నా కొత్త అయిందా? లేకపోతే రోజు ఇదే మాట కదా. కాంగ్రెస్ నుంచి 8 మంది పోతుండ్రా, 9 మంది పోతుండ్రా, 12 మంది పోతుండ్రా, లాటరీ వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. గతంలో పోయిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అదే 10 సార్లు ఒక ఉన్నత రాజ్యాంగ స్థితిలో ఉన్న వ్యక్తి, ఏదైనా పార్టీ, ఈ పార్టీకి సంబంధం లేదు, మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజల ద్వారా ఎన్నిక కాబడి మీరు వేరే పార్టీలో పోతే రాజీనామా చేసిపోమని చెప్పిండ్రు. ఎవరికన్నా ఆ మాత్రం వ్యవహార జ్ఞానాలు ఇవాళ రేపు ఆ ఎథిక్స్ ఉన్నాయా? మనం ఆడుకోవడానికి కూడా అవసరం లేదని చెప్పేసి మనము ఒకటి నా ఉద్దేశం ఏంటంటే చెప్పండి, యాక్చువల్గా ఆయన ఏదో పెద్ద నాయకుడు లేకపోతే ఆయన చేయాలని కాదు, కానీ వాస్తవంగా నిన్న మొన్నటి వరకు మనం ఆయన మీద ఒక వార్తలు నడుపుకున్నాం. నన్ను చంపేస్తున్నారు, నా మీద ఇంటి మీద పడిపోయినారు, మా ఇంట్లో ఆడవాళ్ళని కూడా చూడలేదు, ఇంటి మీద పడిపోయి దాడులు చేస్తున్నారని చెప్పి ఏదైతే ప్రభుత్వం మీద, ఏదైతే అధికార పార్టీ మీద ఆయన అలిగేషన్ చేసిండో దాంట్లో చేరుతున్నాడు అన్న దాని మీద డిస్కస్ చేస్తున్నాం. నిజంగా తూముకుంటే నర్సారెడ్డి అనలేదా? మళ్ళీ ఇటు కాంగ్రెస్లో పోలేదా? మళ్ళీ వచ్చి కాంగ్రెస్కి రాలేదా? లేకపోతే ఇప్పుడు కొండా సురేఖ లాంటి వాళ్ళ ఫ్యామిలీ టీఆర్ఎస్లకు రాలేదా? మళ్ళీ తిట్టి పోలేదా వాళ్ళకి? ఇదంతా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, వీటిని మనము ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు అనే స్థాయికి రాజకీయం వచ్చిన తర్వాత ఒకరిద్దరు వ్యక్తులు ఎటో పోయినందున ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చర్చా కార్యక్రమంలో మాడేంత అవసరం కామన్ కూడా అంటలేను నేను. ఇట్ హాస్ గాన్ టు సో అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఏంటంటే ఇప్పుడు నేను ఒక భారతీయ జనతా పార్టీ రాజకీయ అధికార ప్రతినిధిగా చర్చ నాకు అప్రస్తుతం అని చెప్తా ఉన్నాను. ఇట్ డజంట్ హావ్ ఎనీ క్రెడిబిలిటీ టు డిస్కస్ అవుట్ హియర్. దేర్ ఆర్ మెనీ బెటర్ ఇష్యూస్. ఓకే అన్న, మీరు ఎట్లా రవీందర్ రెడ్డి గారు ఎట్లా? జనరల్గా ఏంటంటే సర్వసాధారణం, ఎన్నికల ముందు పోటీ పడ్డటువంటి వ్యక్తులు ఎన్నికల తర్వాత సరే ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే అధికార పక్షంలో చేరడానికి, అధికార పక్షం వైపు వెళ్ళడానికి అందరూ కూడా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి గజ్వేల్ నుంచి, అంటే కేసీఆర్ గారిని 2 సార్లు ఢీకొని కూడా గెలవలేకుండా కనీసం ఏంటంటే ఇక్కడికి నాకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆయన ఢీకొనలేను, ఆయన నిలబడలేను, నా ప్రజలకు ఏమైనా సేవ చేయాలనుకుంటే తప్పకుండా నేను అధికార పక్షంలో చేరేటువంటి సంకల్పం అనేది అక్కడ రాజకీయపరమైనటువంటి నిర్ణయాల వల్ల జరిగి ఉండవచ్చు. నర్సారెడ్డి ఎందుకంటే ఆయన కూడా ఏంటంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా చాలా సీనియర్ నాయకుడుగా అక్కడ పేరు ఉంది. 2 సార్లు ఢీకొనడమే కష్టం, కేసీఆర్ గారు ఢీకొనడం. ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి కేసీఆర్ని ఎదుర్కొని ఆయన ఉన్నటువంటి ధైర్యానికి అది చిహ్నంగా చూడాలి, మనం చూడాల్సిన అవసరం. ప్రతాప్ రెడ్డి సరే ఆయన మీద రకరకాల ఉన్నటువంటి నిర్బంధాలు అవన్నీ వచ్చినటువంటి వార్తలు వచ్చినాయి. సరే అది ఎంతవరకు నిజం అనేది మనం ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఆయన కూడా ఏంటంటే ఇక నేను నిలబడలేను, ఇక కేసీఆర్కి ఎదురుగా నిలబడలేను, ఈ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఈ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యం లక్ష్యంతో పోయి ఉండొచ్చు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. అంటే అధికార పార్టీలో చేరడం అంటే అభివృద్ధి కామనే కదా, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అంతే కదా, ఎవరైనా అంతే కదా. వాళ్ళ కొత్త థియరీ విజువల్స్ లో అగపడుతున్నాయి ఇద్దరు. ఒక ఆయన ఫామ్ హౌస్ 800 acres ఉన్నాయి, అది చూపిరు తమ్ముడు. ఇద్దరు ప్రతాప్ రెడ్డితో పక్కన ఉన్నారు. 800 acres అని కేసు సుప్రీంకోర్టులో వేస్తున్నాడు. తనేమో 3000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఎవరు? ప్రతాప్ రెడ్డి గారు.
3000 ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. తర్వాత వీవీప్యాట్ కౌంటింగ్ అంతకంటే ముందు అడిగిండు, ఏది ఎలక్షన్ కంటే ముందే ఇక్కడ ఏదో జరుగుతున్నది వీవీప్యాట్ కౌంట్ నాకు కావాల్సిందే అని చెప్పి ముందే ప్రెస్ మీట్ కూడా అదే కౌంటింగ్ రోజు అవసరం అనుకుంటే నేను నిరాదీశ కూర్చుంటా అని చెప్పి చెప్పిండు ఆయన, వీవీప్యాట్ కౌంట్ చేయకపోతే. కాబట్టి దీని వెనుక కారణాలు ఉన్నాయి, అవి పోయినాక మాట్లాడదాం, ఇప్పుడు ఎందుకు కానీ ఇంకా పోలేదు కాబట్టి చూద్దాం. వారు కూడా ఇంకా పోతున్నట్టుగా ఏం అంగీకరించలేదు కాబట్టి. అయినా సరే ఏంది కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఏసీ రూమ్లలో కూర్చొని పార్క్ ఆయతులలో కూర్చొని మా బాణన్ అన్నాడు కదా, ఫామ్ హౌస్లలో కూర్చోట్లే, ఇంట్లో కూర్చొని పార్టీ నడిపిస్తలే. జనంలో పోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఏది జన చైతన్య యాత్రల పేరు మీద అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరిగిండ్రు. కానీ కేసీఆర్ లెక్క ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని వంటలు వార్చి ఏంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసో మిస్మేనేజ్మెంట్ చేసో లేకపోతే గెలిచిన సీట్లను కూడా కలెక్టర్లను బెదిరించో చేయలే. కాబట్టి చూస్తే భవిష్యత్తులో వస్తుంది, దానికి చాలా కథ ఉన్నది. ఎవరు ఎంత ఏం దొంగతనం చేసిండ్రో భవిష్యత్తులో బయటపడుతుంది. ఇంకా ప్రీమ్యాచ్యూర్ అవుతుంది. వాళ్ళు నిన్ననే కొలువు తీరిండ్రు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, ఎంజాయ్ చేసుకోండి. భానుగారు బలరామ్ గారు, కాంగ్రెస్ దౌర్భాగ్యపరమైనటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి కూడా ప్రజా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు నేల విడిచి సాము చేస్తున్నారు అనేటువంటి నేను చెప్పేది అదే, అందుకే చెప్పాను. ఇప్పుడు వాళ్ళు గోల్కొండ రిసార్ట్లో కూర్చున్నో లేకపోతే ఏసీ రూమ్లో కూర్చున్నో మాట్లాడుతున్నారు అనేటువంటి దానికి అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఏం తీర్పు ఇచ్చిండ్రు భాను ప్రసాద్ గారు? 31 సీట్లలో చెప్తా. మన పార్టీ చేస్తున్న మన పార్టీ విధానాలు ఏంటివి? ఏ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలప్పుడే తిరగలేదు నియోజకవర్గాలు, ఇక వేరే అప్పుడు తిరుగుతాడంటే ఎవరు వింటారు? మా నాయకులు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కాదు ఫార్మర్ హౌస్ నుంచి యుద్ధం చేసాం, మేము ఫార్మర్ హౌస్ నుంచి పోరాటం చేసినాం. ఫార్మర్ హౌస్కి చాలా తేడా ఉంటుంది, మీరు ఒకసారి పోయి చూడండి. మాది ఫార్మర్ హౌస్ కానీ చెప్తే ఇప్పుడు. తర్వాత రెండో ఇది ఏంటంటే మీరు అన్నటువంటి వందలాది ఎకరాలు లేకపోతే ఫామ్ హౌసా లేకపోతే 8 నోటికి వచ్చిన ఫిగర్లు చెప్తూ పోతున్నారు కాబట్టి ప్రజలు మీకు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. సంబంధం లేనటువంటి ఫిగర్లు పెద్ద ఫిగర్లు చెప్పినంత మాత్రాన ఏదో ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు కాబట్టి 800 ఎకరాలు అని చెప్పడం, లేకపోతే 20,000 కోట్ల వరకు నడిస్తే 10,000 కోట్లు తినేసినారు అనటం, ఈ రకమైనటువంటి మాటల వల్ల మీరు పలచనైపోతున్నారు అనేటువంటి విషయాలు ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడేప్పుడు దానికి కనీసం కొంతనైనా అంటే ప్రజలు నమ్మేట్టుగా ఉండేట్టుగా మాట్లాడితే దానికి ఒక ఇది ఉంటుంది. అక్కడ 80 ఎకరాలు మీరు 90 ఎకరాలు 100 ఎకరాలు అంటే దానికి కొద్దిగా 80 ఎకరాలు 800 ఎకరాలు చేసి మాట్లాడతాం అని అంటే భానుగారు దయాకర్ గారు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. నేను చెప్తాను, ఉంటేరు ప్రతాప్ రెడ్డి జాయినింగ్ వెనకాల ఒక బలమైన కారణం ఉంది, ఆయన జాయిన్ అయితే కనుక జాయిన్ అయిన తర్వాత చెప్తా ఆ విషయం అని చెప్పి ఇప్పుడు అట్లాగా అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఒక వ్యక్తి, ఏ పార్టీకైనా వ్యక్తుల ఆధారంగా పార్టీలు నడవవు, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, వ్యక్తుల ఆధారంగా ఏ పార్టీకు నడవదు. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, అది ఒంటేరు ప్రతాప్ రెడ్డి కావచ్చు, భానుప్రసాద్ కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా వ్యక్తుల ఆధారంగా ఏ పార్టీలు నడవవు. వ్యక్తులు రకరకాల వ్యక్తులు వస్తుంటారు, రకరకాల వ్యక్తులు పోతుంటారు. పార్టీ సిద్ధాంతాల మీద విధానాల మీద నడుస్తుంది తప్పితే ఇట్లాంటి వ్యక్తుల మీద నడవదు. సో వ్యక్తుల మీద ఇప్పుడు మా దగ్గర ఉన్నంత వరకు ఆయన ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడినంత వరకు చాలా గొప్ప వ్యక్తి. ఈ రోజు ఆయన ఏదైనా మాట్లాడితే దానికి ఏదో తప్పు పెడదార్థాలు తప్పులు తీద్దాం ఆలోచన ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. వారు పోటీ చేసారు, నేను 2 సార్లు పోటీ చేసిన. పోల్ అయిన ఓట్లకు కౌంట్ అవుతుంది, ఇది న్యాచురల్ కదా. ఎక్కువ వచ్చిన ఓట్లతోని ఇలా గెలిచిన మీరు మేము ట్యాంపరింగో మేనేజ్మెంటో జరిగిందంటే ఒక్కడు రాడేంటి? ఎందుకు 1056 ఓట్లు తేడా వస్తాయి? ఎందుకు బూత్లో 956 ఉంటే 1022 ఎందుకు పడతాయి? అట్లా ఒక్క బూత్లో కాదు 18 బూత్లలో పడతాయా? మీకు దొంగతనం చేసి బయట పడేసిపోయి ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతారు, ఇది కాదు కథ. రేపు కోర్టు తేలుస్తుంది, అది వేరు విషయం. కానీ 31 నియోజకవర్గాలు అట్లా జరిగింది. మీకు ఎవరు వస్తారో రండి, మీకు దమ్ముంటే. ఎవరైతే ఈ ఎలక్షన్ కమిషన్ సమర్థిస్తున్నారో వాళ్ళు రమ్మనండి. మీ గెలుపా, మీది దొంగ గెలుపా, లేకపోతే ఎట్లా గెలిచిండ్రు, ఎన్ని వేల ఓట్లు తేడా వచ్చినాయి,
మీ గెలిచిన ఆటల్లో తేడా చూపిస్తా, కేసీఆర్ దాంట్లో చూపిస్తా, గెలిచిన దాంట్లో నాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దాంట్లో కూడా చూపిస్తా నేను. ఇవన్నీ కూడా చేసే పని చేసేసి ఇంకా నంగనాచి ముచ్చటి చెప్తే ఎవరు నమ్ముతారు? మాకు చెప్తారు అది కథ, మాకు తెలియదా? మేము ఊకనే మీ ఏంది ఈ టీవీలలో మాట్లాడి క్రెడిబిలిటీ పోగొట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు అద్దంకి దయాకర్, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీల కొరకు మా జీవితాలను వెచ్చించినమా? మీరు ఓడగొట్టిన తీరు మీరు అరే ధర్మపురి డిక్లేర్ చేసినాక మళ్ళీ ఎవడో ఫోన్ చేసిండట, ఫోన్ చేస్తే కలెక్టర్ మళ్ళీ రీడిక్లేర్ చేస్తారు. ఎవరు ఇప్పుడు కోర్టుకు పోయినాక కదా తెలిసేది. అప్పుడే మేము గెలిచినాం విజయోత్సవం అని అంటే 31 నియోజకవర్గాలు జరిగింది. అది జరిగిందాన్ని నిరూపించడానికి కూడా మేము సిద్ధం. వస్తారా రాజ్ న్యూస్ ఒక డిబేట్ పెడదాం, బిగ్ డిబేట్ ఏడేడు ఎట్లా జరిగింది అనేది, ప్రీ పోల్ ప్యాటర్న్ ఎట్లా జరిగింది. అసలు ఇంత దిగజారి తెలంగాణ రాజకీయాలు ఎలక్షన్ కమిషన్ చేసింది ఎప్పుడూ లేదు. ఎవరి కోసం చేసింది? 22 లక్షల ఓట్లు గల్లంతైనా అని చెప్పి సారీ చెప్పితే ఓట్లు ఇది స్టాండర్డ్ గా జరిగిందని చెప్పుకునే దరిద్రం ఉంటుంది మీ దరిద్రం. రైట్, ఓకే, ఒక నిమిషం భాను గారు. బలరాం గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అనేక సందర్భాల్లో అనేక ఆరోపణలు చేస్తూ కోర్టులోకి కేసేసి ఇక ఉన్నది, ఇక చూడండి మాకు వస్తున్నది కోర్టులో ఇది వస్తున్నది, మీ ఇది తెలుస్తుంది అది తెలుస్తుంది అని మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్ని కేసుల్లో కోర్టుల నుంచి ఏ రకమైనటువంటి తీర్పులు వచ్చి నాకు ఇది చెప్పరాదు. 1056 ఓట్లు నా దగ్గర ఎట్లా వచ్చినావు చెప్పు, నువ్వు ఎట్లా గెలుస్తావో చెప్పరాదు నాకు. గారు అనేకమైన కేసుల్లో ఇక వస్తున్నది, జడ్జిమెంట్ వస్తున్నది, మీరు కథం జడ్జిమెంట్ పక్కన పెడదాం, నీకు ప్రూఫ్స్ ఇస్తా, నేను నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ తో ప్రూఫ్స్ ఇస్తా. కంప్లీట్ చేయండి మీరు కానివ్వండి భాను గారు. ఇవన్నీ కూడా చాలా మాట్లాడేటువంటి దొంగతనం చేస్తే దొరుకుతారు మిస్టర్ భాను ప్రసాద్ గారు, చూసుకోండి. మీకు దొంగలు మాట్లాడడానికి అవకాశమే లేదు. దొంగలు సమర్థించడం మేము దొంగలుగానే చూస్తాం. ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి తప్పితే మేము మరి మీరెందుకు ఒకళ్ళు తాగుచుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ మీరెందుకు ఒకళ్ళు తాగుచుకుంటున్నారు? నేను పోరాడుతున్నది ఎలక్షన్ కమిషన్ మీద అయినప్పుడు ఎక్కడో గిచ్చితే ఎక్కడో రజత్ కుమార్ చేసిండు, లేకపోతే ఒక విషయం మాత్రం స్పష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి మొత్తం రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినమాట వాస్తవం. ఎన్నికల కమిషనర్ క్షమాపణ చెప్పడం అనేది ప్రపంచంలో ఎక్కువ జరిగి ఉండదు. అంత సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదు. ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ అట్లా మాట్లాడడం, వాళ్ళు దీన్ని కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళు కేసులు పెట్టుకున్నా మాకు భయం లేదు. కానీ అసలు ఎక్కడ ఉండదు. మన ఇంటి ముందున్న వాచ్మెన్ కూడా ఈ పలానా సిస్టమ్ ఇట్లా చేయొద్దు అని చేస్తేనే మనం ఎన్నికల కమిషనరు ఇవాళ కూడా ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. నియోజకవర్గాల్లో మేము ఓటర్ నమోదు చేయిస్తూ ఉంటే అందరూ ప్రజలు ఏం మాడుతారంటే ఏముందన్నా మళ్ళీ మీరు చేయిస్తారు, వాళ్ళు తీసేస్తారు, వాళ్ళే ఉంటాయి, వాళ్ళే ఎక్కువ వస్తాయి. వాళ్ళే అంటే మీకు అర్థం కావాలి, మాకు హైదరాబాద్ ఏం పడుతుందో మా కర్మ తెలుసు కదా మీకు. వాళ్ళు ఏదైతే ఉంటాయి ఎక్కువ వస్తాయి ఇంకా ఉండేదానికంటే. వాడు చాంద్రాయణ గుట్టుడు ఆ గుట్టుడు అంత వచ్చి పడతారు ఇంకో దగ్గర. కానీ మనోళ్ళే పోతాయన్నా మీరు ఏం చేస్తే ఏంటంటే ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల కమిషన్ నిర్వహణ మీద ప్రజలకు ఎంత దురభిప్రాయం ఏర్పడదు, ఎంత దుర్మార్గమైన పని అండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ అధికారుల మీద ఈ రకమైనటువంటి నిజంగా చూడండి, ఇవాళ నమోదు చేయాలా, బిఎల్ఓలు పూర్తి స్థాయిలో పోయి నమోదు చేస్తున్నారండి. ఎక్కడన్నా నమోదు కార్యక్రమం అవుతుందా? ఎవరికైనా గ్యారంటీ ఉందా నా ఓటు వస్తుందని? వస్తే ఉంటుందని గ్యారంటీ ఉందా? ఇంత చిల్లర సిగ్గుమాలిన నీతిమాలిన నికృష్ట రాజకీయాలు చేసుకుంటూ కొంతమంది ఎందుకు చేయాలంటున్నాను నేను. అధికారులు సిగ్గుపడాలా. నేను అట్లీస్ట్ నేను చెప్తున్నాను, రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్ వరకైనా కానీ ఈ అధికారుల చిత్తశుద్ధి ఉంటే వాడు ఎవడైనా ఉండొచ్చు అధికారి, పెద్ద తీస్మార్ ఖాన్, కానీ ఖచ్చితంగా మళ్ళీ క్షమాపణ చెప్పేటటువంటి సిగ్గుమాలిన పనికి పోకుండా ఖచ్చితంగా ఓటర్లు ఇవాళ చాలామంది ఓటర్లు చైతన్యంతో మేము ఇవాళ అన్ని పార్టీలు చేస్తుండొచ్చు, మేము చేస్తున్నాం. నా జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రజలు మేము ఆడ ఉంటే చాలు, ఆడ బూత్లో వెళ్తే వాళ్ళు వచ్చి తండోపతండాలుగా ఉన్న వాళ్ళు 80-70 వచ్చి అక్కడ చేసుకుంటున్నారు. ఆ ఓట్లన్నీ కనీసము ఓటిచ్చే స్థాయిలో ప్రభుత్వాలు లేకపోతే, ఆ ఓటును పరిరక్షించే స్థాయిలో లేకపోతే ఎందుకండి? ఎవరిని అడగాల? మళ్ళీ ఒకటి కోర్టు పోతే సంవత్సరాలు ఇద్దరి సంగతి అందరికీ తెలుసు. ఇక్కడ ఈ విషయం ఆ విషయం కాదు నేను చెప్పేది. దయచేసి నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న వేదిక నుంచి ఏంటంటే ఎన్నికల కమిషన్ కోరుతున్నాను, మీరు నిజంగా మీరు ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకున్న అధికారులు అయితే, మీకు ఆ నైతికత ఉంటే, ప్రభుత్వంలో పెద్దలుగా నైతికత ఉంటే, నిజంగా నైతిక బాధ్యతలు ఉన్నాయని మీరు అనుకుంటే, మీరు మనుషులైతే ఈ ఓట్లు నమోదు చేసిన వాటిని నిర్ధారణ తీసుకురండి. ఏదో తూతూ మంత్రంగా 2 రోజులు బిఎల్ఓలను పెట్టి ఏదో పెద్ద ఈ ప్రభుత్వం ఏదో మనకేదో మెహర్బాన్ చేసినట్టు 20వ తారీఖు మీరు అవైలబుల్ ఉంటుందండి, మొత్తం చేసుకోండి, ఒక్క రోజు చేయగలుగుతారండి? నేను ఏమంటే దయచేసి ఇప్పటికైనా ఓటర్ లిస్టులలో అవకతవకలు సవరించాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పూర్తి స్థాయిలో ప్రజలు డూప్లికేట్ ఓట్లు ఇవన్నీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి బతకొద్దు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎన్నికలు కొడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, భానుప్రసాద్ గారు.
ఎన్నికలలో ఓట్లు మిస్ అయినటువంటి వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లక్షలాది మంది ఉన్నారు. అందుకే జనరల్ చెప్పాను అన్న, వేలల్లో మిమ్మల్ని ఉన్నారు. అనలే. మొత్తం రాష్ట్రం మొత్తం తీసుకుంటే లక్షల్లో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఎన్నిక అయిపోయినటువంటి నెక్స్ట్ డే నుంచే మేము మళ్ళీ మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం పెట్టుకుని రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నటువంటి బాధ్యులందరికీ కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకుని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మేము ఓటింగ్ మళ్ళీ రిజిస్టర్ చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా వ్యవహరిస్తున్నాం. తప్పకుండా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఓటు మిస్ అవ్వకూడదు. ఓకే, ఒకటే కాదు, ఓటు మిస్ అవ్వడం ఒకటే కాదు, రెండవది కొంతమందికి ఓట్లు ఉన్నాయి కానీ వాళ్ళ ఇంట్లో ఇద్దరికి ఒక పోలింగ్ బూత్లో ఓటు ఉంది, ఇద్దరికి ఇంకొక పోలింగ్ బూత్లో ఓటు ఉన్నది. ఈ రకంగా ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో డెఫినెట్గా దాన్ని పూర్తి స్థాయిలో ఎన్నికల ఓట్లకు సంబంధించినటువంటి ఇదిలో పూర్తి స్థాయిలో చేయలేదు అనేటువంటిది మేము కూడా ఒప్పుకుంటున్నాం. దానికి ఎటువంటిది లేదు. మా పార్టీ అభిప్రాయం కూడా అదే. డెఫినెట్గా దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఓటు రావాల్సినటువంటి విధంగా ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. భానుగారు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడినప్పుడు ట్రక్ వల్ల టీఆర్ఎస్కు ఇబ్బంది జరిగింది, అదేవిధంగా ఓట్లు గల్లంత అయినాయని చెప్పన్న విషయము అధికార పార్టీ కూడా చెప్పింది, ఇతర పార్టీలు కూడా చెప్పాయి. రాష్ట్ర క్యాబినెట్ ఏమో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర ఎన్నికల తీరును అభినందిస్తూ తీర్మానం చేసింది క్యాబినెట్. ఇక్కడ ఒకటి మనం రెండు అంశాలు వేరువేరుగా చూడాల్సినటువంటిది ఉంది. ఎన్నికలు నిర్వహించేటువంటి క్రమంలో ఎటువంటి గొడవలకు కానీ లేకపోతే ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా సాగినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ కూడా మేము చూపెట్టడం జరిగింది. వాటి విషయాల్లో కూడా డిమాండ్ చేస్తున్నా. సో ఈ రెండు అంశాలు డిఫరెంట్ అంశాలు. భానుప్రసాద్ గారు కూడా రెండు నియోజకవర్గాల్లో హైదరాబాద్ లో పనిచేశారు. లేవనెత్తడం జరిగింది. ఇక్కడైతే ఎంత దారుణం అంటే అసలు ఎక్కడ ఏ పోలింగ్ బూత్ లో కూడా ఎటువంటి గొడవలు ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరపడం అనేటువంటిది అదొక అంశం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎన్నికల కమిషన్ కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ వ్యవహారం మీరు చెప్తారు, అధికార పార్టీలు చెప్తారు, కానీ చెప్పడం కోసం మీకు మీటింగ్ పెట్టాలి కాబట్టి మీటింగ్ పెడుతుంది, మేము చేస్తామని. ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయో అప్పుడు అనుకూలమైన ఫలితాల కోసం టీఆర్ఎస్ పార్టీ అధికారులతో చేసినటువంటి ఏదైతే ఉందో ఇవాళ నడుస్తుంది. ఒక బూత్ ఎవడైనా మెడకాయ మీద తలకాయ మీద ఎవడైనా కానీ ఎంత ఆవేశం వస్తుందంటే ఆడ నుంచి ఇంకో బూత్ అనుకుందాం, అట్లా కాదు. నీకు 1200 ఓట్లు ఉంటే ఆడ 300 ఉంటాయి, గాడ 300 ఉంటాయి, గీడ 200 ఉంటాయి. చదువుకోలేదా లేకపోతే ఉద్యోగాలు శాలరీలు తీసుకుంటున్నారా, పుణ్యానికి పని చేస్తున్నారా, కొద్ది గొప్ప ఇంగిత జ్ఞానం ఉందా అనిపిస్తుంది. ఈ ఓటింగ్ ఎట్లయితే ఏరియాలు విభజించినటువంటి సిస్టమ్ని లేకపోతే మీకు డివిజన్లు విభజించిన సిస్టమ్ని చూస్తే నేను ఒక ప్రముఖ పత్రికాధిపతి ఉండేది జూబ్లీస్ అవతల వేరే కాన్స్టిట్యున్సీ ఓటు వచ్చి రేమత్ నగర్లో ఓటేశాడు. అంటే నేనేమంటున్నా అంటే మీరు ఏం పని చేస్తూ ఉన్నారు? ఓ చిన్న పనైనా కానీ ఆర్డర్లు చేయడం అనేది చిన్న స్థాయి ఉద్యోగం చేయడానికి మీరు ఐఏఎస్లో ఆ స్థాయి అధికారులు ఉండి హైదరాబాద్ మొత్తాన్ని ఓటింగ్ వ్యవస్థను సర్వనాశనం చేసినారు. నేను ఇక్కడ కాదు, మీరు రాజ్ న్యూస్ నేను కోరుతా ఉన్నా, మీరు ఒకసారి మీరు దాంట్లో పోయి పబ్లిక్లో పోయి మీరు అడిగితే అసలు ఓటు ఉన్నోనికి ఇక్కడ ఉండదు ఎన్నో ఉంటుంది. అదేం డివిజన్ అంటే నాకు అర్థం కాదు. ఆ డివిజన్లో విభజన అట్లనే, ఓటింగ్ విభజన అట్లనే, ఓటింగ్ అసలు అధికారులు వాళ్ళ ఇష్టం ఎంత స్థాయికి పోయినారంటే మీరు ఏ పక్షం అధికారులు ఉంటే వాళ్ళ డబ్బా కొట్టడం అనేది నీతిమాలంలోకి చాలామందికి అలవాటు అయిపోయింది, లంచావతారులకు. కానీ ఈ స్థాయికి పోకండి అంటున్నా. మరి ప్రజాస్వామ్యాన్ని మొత్తంగా తుంగలో దొక్కేసి ఇష్టమైనట్టు చేయకండి. నేను అది ప్రత్యేకించి ఈసారి అయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ దిస్, జిహెచ్ఎంసీ వార్డుల విభజనలను సరిగ్గా చేసుకోవాలి, బూత్లను వీలైతే రియాక్ట్ చేసుకోవాలి, ప్రాపర్గా జాగ్రఫీ సెట్ చేసుకోవాలి. లేకపోతే మీరు హైదరాబాద్లో ఓటింగ్ అనేది ఒక ప్రహసనం. మనం చూడండి, ప్రభుత్వానికి కూడా అది ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు తలవంపులు తెచ్చేది. యావరేజ్ 50% అండి, 45%, 36%. ఇంత అధ్వానమా? ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? ఓకే, రవీందర్ రెడ్డి గారు మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ అనేది ఏదో ప్రభుత్వాల చేతులు పనిచేసేటువంటి సంస్థ కదా. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్గా ఉన్నటువంటి సంస్థ అది. జనరల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల కమిషన్కి అనుబంధంగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది పనిచేస్తూ ఉంటాయి.
దానికి కూడా ఏంటంటే ఓటర్ నమోదు కార్యక్రమం ఏదైనా దానికి ఒక నామ్స్ ఉంటాయి, ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ బిఎల్ఓస్ కూడా ఏంటంటే దాదాపు సంవత్సర కాలం పాటు పనిచేస్తూ ఉంటారు. అక్కడ బూత్ లెవెల్లో ఉన్నటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి ఓటర్ల నమోదు కావచ్చు, ఓటర్ల డిలీషన్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా హడావుడిగా జరిగేటువంటి సందర్భంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉండదు. వాస్తవంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలు కూడా 1/1/2019 ప్రాతిపదికన తీసుకుని ఓటర్ల నమోదు కార్యక్రమం జరగాలి. ముందస్తు ఎన్నికలు పోవడం వల్ల దాని డేట్ మార్చిలో అప్పటికి ఉన్నటువంటి ఎన్నికల నమోదు కార్యక్రమం హడావుడి. ఇలా ఏంటంటే వ్యవస్థలో అధికారులు తక్కువ ఉన్నారు, ఉద్యోగస్తులు లేరు, సంఖ్య తక్కువైంది, రోజు జనాభా పెరుగుతుంది, ఓటర్లు పెరుగుతున్నాడు, అవసరాలు పెరుగుతున్నాయి, అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెరుగుతలేదు. ఇవాళ పనిభారం పెరిగింది, ఇవాళ 10 రోజులు చేసే పని ఒక రోజు చేయమంటే హడావుడి చేసిన సందర్భంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉండదు. దానివల్ల కేవలం ఉద్యోగస్తులు మాత్రమే బాధ్యత కాదు, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది, అలా రాజకీయ వ్యవస్థలో నాయకుల బాధ్యత ఉంటుంది. వీళ్ళందరూ ఎందుకంటే నాయకులందరూ కూడా వాళ్ళ బాధ్యత కూడా ఓటర్ నమోదు కార్యక్రమంలో కేవలం ఉద్యోగస్తులు మాత్రమే బాధ్యత కాదు. ఇలా ఓట్లలో ప్రజాస్వామ్యబద్ధం, ఎందుకంటే ఓటర్ల నమోదు కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు మిలిచి మాట్లాడతారు. ఎన్నికల సందర్భంలో అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుతాయి ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అంటే కేవలం ఒక వ్యవస్థనే మనం తప్పట్టడం కాకుండా అందులో ఉన్నటువంటి భాగస్వామ్యం అందరూ కూడా సమాన దృష్టిలో దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉండదు, సమాన దృష్టిలో చేయాల్సిన అవసరం ఉండదు. అందరితో బాధ్యత చేస్తేనే అది సక్రమంగా జరుగుతుంది, ఒక్కరి వ్యవస్థ మీద జరగదు. ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు అన్న ఉద్యోగులేమో వారి ఇప్పుడు ఏది పని చేసేటోళ్ళు ఎవరైతే నిర్ణయాధికారులు ఉంటారో వాళ్ళు చెప్పినట్టు చేయాలి. ఆ నిర్ణయాధికారులను ఇంప్రెస్ చేసేది ఎవరని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తావారు అన్నదానికి. ఇప్పుడు మన రజత్ కుమార్ గారు ఉన్నారు, వారు మీకు డైరెక్షన్స్ ఇస్తారు, వారికి డైరెక్షన్స్ ఇచ్చేది చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు 45 days లోపు మనం వీవీప్యాట్ కౌంటింగ్ అనేది నా రైట్, హ్యాండ్ బుక్లే ఉంటుంది. నేను 45 రోజుల నుంచి 2-3 సార్లు అప్లికేషన్స్ పెట్టిన వీవీప్యాట్ కౌంటింగ్ ఎందుకు ఇయ్యాడు అంటే అది బాధ్యత రాహిత్యమే కదా, అదొకటి అంటున్నారు. రెండవది, మీరు ఇలా మోడీ గారు కనీస జీవన భృతి కింద అని చెప్పి ఎలక్షన్ల కంటే ముందు ఫిబ్రవరిలో 1 లక్ష రూపాయలు కుటుంబానికి అని చెప్పి దేశం మొత్తాన్ని ఒక పథకం ప్రవేశపెడతారు. ఇక అప్పుడు అందరం ఒప్పుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఈ రైతు బంధు పథకం కూడా మీరు బట్టలు ఇచ్చేదేమో బంద్ చేసిండ్రు వాళ్ళు, రైతు బంధు పథకం December 7వ తారీఖు వరకు ఇచ్చిండ్రు. ఇది ఎవరు నిర్ణయం తీసుకున్నారు? చీఫ్ ఎలక్షన్ కమిషనరే. ప్రభుత్వం కూడా కాదు, దీన్ని బట్టలు నాపింది ఆయనే. తర్వాత ఇటు 1000 రూపాయలు రాకుండా వేసింది గిట్లనే వాళ్ళు చేసిన అక్రమాలు చేసిన అని చెప్తున్నా. ఎందుకు ఫేవరెటిజం ఎందుకు? ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గాడేడనో పాపిరెడ్డి శివమ్మ హిల్స్లో ఓటున్న ఆయన వచ్చి రేమత్ నగర్లో ఓటు వేయాలంటే వస్తాడా? ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా పెరుగుతుంది? ఇంకొక కీలకమైన అంశం ఉంది, దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్ళాల్సింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓసీ 10% కోటా సరికొత్త చర్చలకు తెరతీస్తున్న పరిస్థితి. అసలు ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా సరికొత్త డిమాండ్స్ కూడా మొత్తం అసలు ఈ మొత్తం కోటా విధానాన్ని రద్దు చేయాలి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కొత్త డిమాండ్స్ కూడా ముందుకు వస్తున్నాయి.